అబద్ధాన్ని నమ్ముతారు. ఇప్పుడు ఇది కలికాలం, ఇది నిజాన్ని నమ్మరు. అంతే. టైంకి ఎవరికి అంత అన్నం పెడతాను నాకు. అవును. నేను డబ్బులు ఏం చేసుకుంటాను? నేను జలసా చేస్తానా, లేకపోతే హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటే నాకు అరగదు కదా. కూటమి అంటే కలిపే. భోజనం అంటే అన్నం ఒకటే భోజనం కాదు, కూర, చారు, పప్పు, పచ్చడి, పెరుగు ఇవన్నీ కలిసి భోజనం. ఆంధ్రప్రదేశ్ ఏదైనా మేలు చేస్తున్నారంటే వీళ్ళు ముగ్గురు కలిసి. సార్ నమస్తే సార్. నమస్కారం. సో ఈరోజు కేంద్రం బడ్జెట్లో పవన్ కళ్యాణ్ అంటే పంచాయతీరాజ్ శాఖకి 104 కోట్లు కేటాయించడం జరిగింది. చాలా సంతోషం. ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది, చాలా సంతోషం. మంచిదంటే ఇప్పటికే ఆయన ఆల్రెడీ ఒక పంచాయతీ ఆఫీస్కి ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయలు పంచాడు. అదే కాకుండా ఇంకొక 5 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు. ఆయన సంపాదించుకున్నాడు, ఇస్తున్నాడు, వదిలేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చాడు కనుక ఆల్రెడీ బాగానే ఉంది. పంచాయతీని బాగా చూసుకుంటున్నాడు ఆయన. ఈ ఫండ్స్ రావడం వల్ల ఇంకే డెవలప్మెంట్కి అవకాశం ఉంది. వాటర్ సదుపాయం కానీ, వైద్య సదుపాయం కానీ, విద్యా సదుపాయం కానీ, ఈ మూడింటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఆ మూడింటికి ప్రతి విలేజ్లోను, ప్రతి గ్రామంలోను, ప్రతి పల్లెలో కూడా చిన్న చిన్న పల్లెలు ఉంటాయి చూడండి, మాలపల్లి అవి అంటారు, కంసాలపల్లి, పల్లి వాళ్ళు ఉంటారు. అవి కూడా డెవలప్ చేయడానికి ఈ పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారా? ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారంటే ముగ్గురు ఒకటే కదా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ ముగ్గురు ఒకటే. ముగ్గురు కూర్చుని కూడబలుక్కుని ఏ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు ఆలోచించి చేస్తున్నారు అంతే. ఇది ఎవరి ప్రభావం కాదు. మీరు డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనగా పవన్ కళ్యాణ్ వేలు, చంద్రబాబు వేలు మీరు డివైడ్ అండ్ చేయకండి. ఏం చేద్దాం, ముగ్గురు కూటమి. కూటమి అంటే కలిపే. భోజనం అంటే అన్నం ఒకటే భోజనం కాదు, కూర, చారు, పప్పు, పచ్చడి, పెరుగు ఇవన్నీ కలిసి భోజనం. ఆంధ్రప్రదేశ్ ఏదైనా మేలు చేస్తున్నారంటే వీళ్ళు ముగ్గురు కలిసి. ఇప్పుడు అన్నం ఒకటే భోజనం అవుతుంది, అవ్వదు. అలాగే చంద్రబాబు ఒకడే కాదు, పవన్ ఒక్కడే కాదు, మోడీ ఒక్కడే కాదు. ఏ పరిస్థితుల్లో ఏ విషయంలో లోటుగా ఉందో ఆంధ్రప్రదేశ్కి ఆ లోటుని ఎలా భర్తీ చేయాలి, అప్పు చేస్తే దాని పరిస్థితి ఏంటి, అప్పు చేస్తే ఇప్పుడు 50,000 వరకు ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశారు ఫైనాన్స్ మినిస్టర్. అంచేత ఒకవేళ ఒక 10 కోట్లు 100 కోట్లు అప్పు తెచ్చినా దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మరి అది మేలే కదా. ఈ అప్పు సంస్థానంగా ఇప్పుడు ఏముందంటే అమరావతి ఉంది. అమరావతి 1000 కొద్ది ఎకరాలు ఉన్నాయి, 33,000 ఉన్నాయి. ఇప్పుడు రాజధానికి డెవలప్ అవ్వగా మిగతా భూములు ఉంటాయి కదా, ఇండస్ట్రీకి 100 ఎకరం ఒకటికి 200 ఎకరం ఒకటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఇస్తాడు. వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు ఇస్తే దాన్ని పెట్టుబడి పెట్టుకుని ఇప్పుడు వచ్చిన బడ్జెట్ తో ఇచ్చిన హామీలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఖచ్చితంగా నిలబడతాడు. వీడు జగన్ కాదు, చంద్రబాబు. వీడు ముసలోడు అయిపోయాడు, నేను ముసలోడు అయిపోయాడు. నాకు ఎందుకు డబ్బులు? టైంకి ఎవరికి అంత అన్నం పెడతాను నాకు. నేను డబ్బులు ఏం చేసుకుంటాను? నేను జలసా చేస్తానా, లేకపోతే హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటే నాకు అరగదు కదా. అంచేత ఏం చేస్తా అంటే ఈ ముసలోడు ఎంతసేపు కూడా తినేది 2 ఇడ్లీ, మధ్యాహ్నం పెరిగాను ఇంత. వాడి ఆరోగ్యం అలా ఉంచండి. వాడు ఇంచేపు ఎలా డెవలప్ చేయాలి, మనం తప్పు చేసాం గతంలో. ఇప్పుడే నేను ఉండగానే అమరావతిని డెవలప్ చేయలేకపోయాం. స్లోగా చేద్దాం అనుకున్నాం, స్లో అయిపోయింది. ఇంకొంచెం స్పీడ్ పెంచుదాం ఇప్పుడు అనేటువంటి ఆలోచనలో ఉంటాడు. అంచేత అవుతుంది, దాని గురించి మీరేం సందేహించక్కర్లేదు. ఓవరాల్గా ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? కూటమి బాగానే ఉంది, ఇంతవరకు ఉంటుంది అలాగా. ఎంచేదంటే బ్రిటిష్ వాళ్ళలాగా డివైడ్ అండ్ రూల్ అని కొందరు లుచ్చన కొడుకులు డబ్బులు తినేసి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, బోల్డ్ అండర్ గ్రౌండ్లో ఉన్నాయి కంటైనర్స్. మరి ఆ కంటైనర్స్లో డబ్బులన్నీ తెలుగుదేశం ఎమ్మెల్యేకి, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా పనిచేసేసి మీరు గెలంటారా, లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి అని గెలంటే గెలుతున్నారు వాళ్ళు. అవన్నీ రూమర్స్ అంటే నేను చెప్తున్నాను కదా, రూమర్స్ వ్యాపించినట్టు అసలు విషయం వ్యాపించదు. నిజం గుమ్మం దాటే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్తుంది. అబద్ధాన్ని నమ్ముతారు. ఇప్పుడు ఇది కలికాలం, ఇది నిజాన్ని నమ్మరు. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి.